నమస్తే అండి. మళ్ళీ ఓ చిన్ని ఆలోచనతో వచ్చేసానండి. మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ, నాకు ఈసారి చిన్ని ఆలోచన కాదండి. కొంచెం భారీ ఆలోచనే వచ్చింది. దాని గురించి మాట్లాడదామని. అంటే ఇది నాలాంటి అరాపరక ఉంటారు చూడండి. వాళ్ళ గురించి వాళ్ళకి కొంచెం ఐడియాలిద్దామని ఆహ్, నాకు తట్టినవి. అది దాని గురించి మాట్లాడదామనండి. టాపిక్ ఏమిటి అంటే మనీ మేనేజ్‌మెంట్ అండోయ్! ఇది చూసారా? ఆ మాట అనంగానే అనొచ్చింది నాకు. ఐయామ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. మీకు అర్థమయ్యే ఉంటది. కానీ అంటే ఇట్ ఈస్ నాట్ ద డైలీ బేసిస్ మీద కాదండోయ్. ఆహ్, కొన్ని యూ హావ్ దిస్ బిగ్ ఎక్స్‌పెండిచర్ అప్పుడు ఒకలాంటి ఫోబియా అనకూడదు దాన్ని. కంగారు. ఆహ్, మేబీ కాన్ఫిడెన్స్ ఉండదేమో ఆర్ ఓవర్ కాషియస్‌గా ఉండేమో. వాటెవర్ ఇట్ ఈస్ ఒకలాంటి దడొచ్చేస్తదండి లోపల. కరెక్ట్‌గానే చేస్తాను. ఎట్ మై పేస్ అలాగని మరీ స్లో మోషన్‌లో ఎళ్ళనులెండి. బాగానే వెళ్తాను. జింకలాగా పరిగెత్తను గానీ, మరీ ఆహ్, చిన్న చిన్నగా కూడా వెళ్ళను. కానీ ఎవరైనా కానీ చెయ్యి అది అన్నారనుకోండి, ఇక వచ్చేస్తది ఒకలాంటి భయం. అండ్ ఇది రికార్డ్ అండి. ఇప్పటికి నాకు కరెన్సీ బండిల్ ఇచ్చి లెక్క పెట్టమ్మా అన్నారనుకోండి. ఫర్ ష్యూర్ రాంగ్ కౌంటే వస్తది. అండ్ వచ్చినగానే టాప్ ఫ్లోర్‌లో ఎన్ని వస్తాయంటే ధడ్ 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 అని డౌట్స్, క్వెషన్స్ హిట్ అవుతాయంటే షూట్ ఇట్ అంటారు చూడండి. ఆ టైప్‌లో ఎందుకు తక్కువిచ్చారా? ఎవరైనా తీసేసుకున్నారా? నేనేమైనా మనల్ని ఎవరైనా చీట్ చేశారా? నేనెక్కడైనా పెట్టేసానా? ఇలాగ బోలెడొస్తాయి. ఆ తర్వాత నేను తప్పేమో అనుకోని కూర్చొని కొంచెం వాటర్ తాగి 2 నిమిషాలు అయిన తర్వాత లెక్క పెడితే కరెక్ట్‌గానే ఉంటది. వెంటనే సారీ దేవుడా! సారీ దేవుడా! అనేసుకొని లంపలేసేసుకుంటాను. ఇలాగ ఉంటది. కానీ ఇది ఎందుకు వస్తది అని ఆలోచిస్తే మేబీ ఐ వాజంట్ ట్రైన్డ్ వెల్ ఫర్ దిస్ ఆర్ మేబీ ఐ నెవర్ పేడ్ అటెన్షన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎక్కడో ఒక ధీమా ఉన్నారు కదా! ఎవరో ఒకళ్ళు చూస్తారు గదా! నాకంత అవసరం ఏముంటది? వచ్చినప్పుడు ఐ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇలాంటివన్నీ వచ్చినవే. నేను అవి తప్పనను. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ మై మిస్టేక్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరో హెల్ప్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అని. నేను నేర్చుకోవాలి. అది ఐ హావ్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా నేర్చుకోకపోతే ఎందుకండి నా బతుకింక. కదా! అందుకని మొదలుపెట్టాను. కానీ నాలాంటోళ్ళు ఫ్యూచర్‌లో ఆహ్, ఎవరైనా అవ్వకూడదనుకుంటే జస్ట్ కొంచెం నాకు తట్టినవి షేర్ చేసుకుందామని. ఏమిటి అంటే హ్మ్. దీస్ థింగ్స్ ఐ ఫీల్ దట్ దే హ్యావ్ టు బి ట్రైన్డ్ చిన్న ఏజ్ నుంచే. ఈ ఫార్మటివ్ ఏజ్‌లోంచే కాసంత ఇంట్రడ్యూస్ చేశామనుకోండి కరెన్సీ గురించి, మనీ ట్రాన్సాక్షన్స్ గురించి అంటే వాళ్ళ లెవెల్‌లోనే. చిన్నప్పుడేముందండి ఆటల్లాగా పెట్టి వి కెన్ ఆస్క్ దెమ్ టు యాడ్, సబ్ట్రాక్ట్ ఇవి. అది ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పేవేదో నేను డిస్కవర్ చేసిందో నేను వాడేసి శబాష్! అనుకోని చెప్పేవి కాదండి. చాలామంది చేసేవే, చెప్పినవే, నేను విన్నవి, కొన్ని నాకు తట్టినవి. కొంచెం క్రెడిట్ నాకు గూడా ఉందండోయ్! అయితే అది. ఏమిటి అంటే ఇలాగా మనం చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, వి గో ఔట్ ఫర్ షాపింగ్. మాల్స్‌కెళ్తాము. కొంచెం రద్దీ ఉంటది. సో, ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్. ఇఫ్ పాసిబిలిటీ ఉంటే యూ కెన్ ట్రై ఇట్ ఔట్ దేర్. షా సూపర్ మార్కెట్స్. ఇంకా కాదు బాగా ఇదవ్వాలి అంటే వి హావ్ కిరాణా స్టోర్స్. మనకి ఎప్పటికి ఉంటాయి అండగా దండగా. అవి వాటికి పంపించి మీరు వాచ్ చేస్తూ మేక్ దెమ్ గెట్ థింగ్స్ ఫర్ యూ ఆల్. డబ్బులిచ్చి పంపియండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ. ఎందుకంటే ఆహ్, ఒకటి దే విల్ లెర్న్ ఎలాగా అన్నది.
ఆ భయాలు ఏదైనా ఉన్నా కూడా కొంచెం లీజర్‌గా అయినా నేర్చుకుంటారు. ఒక్కోసారి దే విల్ ఫీల్ ఆక్వర్డ్ ఎక్కువ టైం తీసుకుంటున్నానని. దే ట్రై టు కొంచెం ఇంకొంచెం ఫాస్ట్‌గా చేస్తానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ అలాంగ్ విత్ దిస్ టీచ్ దెమ్ మీరు ప్రోడక్ట్ ప్రైస్ ఎంత? అండ్ ఎక్స్‌పైరీ డేట్స్ అండ్ దాంట్లో ఉండే కంటెంట్స్, ఇంగ్రీడియెంట్స్ వీటన్నిటి గురించి కూడా కొంచెం నేర్చుకో అని నేర్పిస్తూ ఉంటే ఉపయోగం ఉంటదేమో. ఎప్పటికో ఒకసారికి ఇమ్మీడియేట్‌గా కాదు. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ రైట్? వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండేటప్పటికి దే షుడ్ నాట్ డిపెండ్ ఆన్ సంబడీ ఫర్ సచ్ హెల్ప్. రిలై అవ్వకూడదు అందుకని. సో, ఇదొకటండి. నెక్స్ట్ ఏమిటి అంటే ఒకరోజు, మంత్‌కొక రోజో, 2 మంత్స్‌కోసారో లెట్ దెమ్ హ్యాండిల్ 1 డే ఎక్స్‌పెండిచర్. దానివల్ల ఏమవుతది అంటే మనకి ఆ! పిల్లలు మనల్ని కంట్రోల్ చేసేదా? డామ్ ఇట్! అనుకుంటాం. కానీ ఒకరోజు వాళ్ళు చేస్తే వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు తర్వాత నేను చేశాను చూసావా అని అనుకోవచ్చు. దట్స్ ఓకే. మన పిల్లలే కదండీ! నేర్చుకుంటే మనకే కదా మంచిది. వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు ఉపయోగపడతది. గివ్ దెమ్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చి ఆ డేకి ఎక్స్‌పెండిచర్‌కి. అండ్ ఆల్సో టెల్ దెమ్ ఇవి ఉన్నాయి, ఇవి లేవు. యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్ దిస్ వే. మిగిలితే దాంట్లో ఎంతో కొంత నీకిస్తాము. ఈ గ్రీడ్ పెట్టామనుకోండి, చూద్దాం. ఒక్కోసారి మిస్టేక్ చేస్తారు సెకండ్ టైమ్. బట్ అది హ్యాబిట్ అయిందనుకోండి, దే విల్ టర్న్ ఔట్ టు బి రెస్పాన్సిబుల్ వైల్ స్పెండింగ్. అండ్ దే విల్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ వాంట్. అంటే వాళ్ళని బ్లేమ్ చేస్తాం కాదండి. ఇప్పుడు హ్మ్. ఒక పెన్సిలండి. ఒక పెన్సిల్ కొనాలంటే దాన్ని ఎంత అట్రాక్టివ్‌గా దానికి ఏదో పెడతారు, ఇలా చేస్తారు, అలా, ఇలా, ఇలా, ఇలా చేసి ఇట్ లుక్స్ సో అట్రాక్టివ్ దే వాంట్ టు బై. పిల్లల సంగతి వదిలేయండి. డోంట్ వి డూ దట్? నేను చాలా టెంప్ట్ అయిపోయి కొనేస్తాను. అలా చాలా క్లటర్ గ్యాదర్ చేస్తాను. కొన్ని పెట్టుకున్నానులెండి చేయకూడదని. సో, ఐ యామ్ ట్రైయింగ్ టు లివ్ అప్ టు థాట్ డెసిషన్స్. లెట్స్ సీ. అలవాటైతే అన్నీ అలవాటైపోతాయండి. ఇది. అండ్ ఇలాంటి వాటిల్లో హ్మ్. చైనా వాళ్ళుంటారు చూడండి. వాళ్ళు ఎంత మనకి ఇది చేశారంటే కదా! వాటి గురించి మనల్ని మన లైఫ్ స్టైల్ అసలు ఎలా అయిపోయిందంటే, అయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్సు ఎంత క్రియేటివ్‌గా, క్యూట్‌గా ఉంటాయంటే మనం అయినా కొనేసుకుంటాం. కొనుక్కొని పెట్టుకుంటాం. మరి పిల్లల్ని ఏమంటామండి? అండ్ దే ఆర్ యూజ్‌ఫుల్ ఆల్సో. అంటే చాలా కంపాక్ట్‌గా అలా వస్తాయి. పని చేస్తాయా లేదా అనేది తర్వాత విషయం. కొంచెం మన ఇంట్లో మనకుంటే, "హే! ఇది భలే ఉందే! ఎక్కడ కొన్నారు?" ఇలాంటివి అంటాం చూడండి. అవి విని మురిసిపోతాం. ఇవన్నీ నా గురించే చెప్పుకుంటున్నానండి. నాలాంటోళ్ళు ఉంటారని కూడా నాకు తెలుసు. ఇది. ఇది ఎందుకు అంటేనండి, వరల్డ్ ఈస్ బికమింగ్ హ్మ్. చాలా ఇన్‌సెన్సిటివ్ అయిపోతుంది టువర్డ్స్ మెనీ థింగ్స్. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వచ్చాయి. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ వచ్చాయి. డెబిట్ కార్డ్ పేమెంట్స్ వచ్చాయి. అండ్ యూ హ్యావ్ దిస్ సుడాక్స్ మనీ, పేపర్ మనీ ఉంటది. సారీ. ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ సమ్‌వేర్ all of us are failing to very few, not I'll not say that all of us, very few of us try to ఏమంటారు forget how much is there with us and how much are we spending. So extravagant spending, excessive spending అనేది నార్మల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అయిపోయింది. ఆ తర్వాత మనకి we come into that financial loss, which
ఐ గెస్ ఆల్ ఆఫ్ అస్ విల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైఫ్ టైమ్. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అయితే అయిపోతుంది. యాహ్! అంటారు చూడండి, కొన్ని ప్లేసెస్‌కి వీ హ్యావ్ టు విజిట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అలాగా. అలాగా ఫైనాన్షియల్ క్రష్ అనేది డెఫినిట్‌గా వన్స్ ఇన్ లైఫ్ టైమ్. అండ్ బోనస్‌లు చాలా మందికుంటాయి. ఆహ్, బొనాన్జాలుంటాయనమాట. ఫైనాన్షియల్ క్రష్ బొనాన్జాలు. అసలు మనం క్రైసిస్ బొనాన్జాస్ అనుకోవాలి. ఇలాంటివి చాలానే ఉంటాయి. సో, ఇలాంటివి జస్ట్ టు అవాయిడ్ వాళ్ళకి పిల్లలకి నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్‌కి వద్దు అన్న ఉద్దేశంతో, ఉండకూడదు అనే మంచి ఆలోచనతో మనం ట్రై చేసామనుకోండి, ఐ థింక్ దే విల్ హ్యావ్. అంటే ఐ బీన్ సీయింగ్ దిస్ అండి. పిల్లలకి చిన్న వయసులోనే యాస్ దే కమ్ ఔట్ ఆఫ్ దేర్ కాలేజ్, అసలు ఈ కాలేజ్ దాకా ఎందుకులేండి. మనం ఫార్మటివ్ ఏజ్‌లో మనం ఎంత చెప్తాం వింటారు. చక్కగా వింటారు. ఎంత మురిసిపోతామంటే మనం చూసి మన పిల్లల్ని చాలా గొప్పగా ప్రౌడ్‌గా చెప్పుకుంటాం. ఫిఫ్త్ క్లాస్ ఎంటర్ అయినప్పటి నుంచి మొదలవుతదండి. కొందరు ఫోర్త్ నుంచి అనుకోండి. ఫిఫ్త్ ఎంటర్ అయినప్పటి నుంచి పొరుగుంటి పుల్లకూర రుచి ఎక్కువైపోతది పిల్లలకి. దే స్టార్ట్ లుకింగ్ ఫర్ వాట్ అదర్స్ హ్యావ్ అండ్ దే వాంట్ థాట్. ఇప్పుడు చాలా వరకు పెద్ద ఒకళ్ళు గాని, ఇద్దరు గాని, ముగ్గురు గాని ఎంతమంది పిల్లలున్నా వి ట్రై టు స్ట్రెచ్ ఆర్ హ్యాండ్స్ ఇన్ హెల్పింగ్ దెమ్. వాళ్ళు అడిగారు కదా పాపం అని. అండ్ పైగా పేరెంట్స్‌కి పోట్లాటలు కూడా ఉంటాయి. గొడవలు కూడా అవుతాయి. "అరె! కొంటుంటే వద్దంటావు" అని. "అరె! ఎక్కువ కొంటున్నావు ఎందుకు? వై స్పాయిల్" అని. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ దెన్ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. సో, ఐ థింక్ పేరెంట్స్‌గా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. చేసి వి విల్ బై, కొంటాము. తర్వాత వాళ్ళకెలా తెలుస్తది అది కట్ కట్ చేయాలని? ఎప్పుడో మనకి బాహ్! అని బాగా కోపమున్నప్పుడు కొనేది లేదు. నో అంటాం. అప్పుడు ఇంక మొదలవుతాయన్నమాట. సో, పిల్లలకి కోపాలొస్తాయి మన మీద. వెళ్ళి ఫ్రెండ్స్‌కి కూడా చెప్పేస్తారు. మై మదర్ షీ డిడ్ లైక్ దిస్. కొందరైతే టీచర్స్‌కి కూడా చెప్తారు. టీచర్స్ కాల్ చేసి చెప్పిన కేసెస్ ఉన్నాయండి. మీరు కొట్టారంట, ఎందుకు కొట్టారు అని. మండిపోతది మనకి. మన పిల్లల మీద మనకు రైట్ లేదా? ఇదేం కర్మ అనుకుంటాం. బట్ అలా అయిన కేసెస్ ఉన్నాయండి. ఉన్నాయి. నేను చూసాను. అంటే మా ఇంట్లో కాదండోయ్! మీరేమి అనేసుకోబాకండి. ఉన్నారు. చాలా కేసెస్ చూసాను. కొందరు టీచర్స్ దే టేక్ అప్ దట్ ఫ్రీడమ్. అంటే వాళ్ళేమనుకుంటారంటే, మా దగ్గర ఎక్కువుంటారు. సో, మేము మదర్స్‌మి. అందుకనే స్కూల్‌లో పిలుస్తారు. బేటా అని. వై విల్ టీచర్స్ కాల్ పేరెంట్స్ స్టూడెంట్స్ బేటాస్ అండి? ఎందుకవుతారు? స్టూడెంట్‌గానే పిలవాలి కదా! చూడాలి కదా! కానీ ఇలాంటివి వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకున్నాయి కానీ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ చిల్డ్రన్ ఆల్సో వాళ్ళ టీచర్స్ ఏది చెబితే అదే వేదవాక్యం. సో, పాపం వాళ్ళకి ఇలాంటి గుడ్ థింగ్స్ నేర్పిస్తానికి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నా కూడా టైం ఉండదు. అందుకని మనమే కొంచెం నేర్పించామనుకోండి బానే ఉంటదేమో. తర్వాత ఈ ఫిఫ్త్ క్లాస్ నుంచి నీడ్, వాంట్ అనే కాన్సెప్ట్‌లు అన్నాను చూడండి. అయి కొంచెం బాగా రుద్దేశామనుకోండి అలవాటవుతది. ఆర్ గివ్ దెమ్ అ టాస్క్. యూ డూ దిస్ టాస్క్ దెన్ అని. కొందరు అలా గూడా వినరు. ఇక ఏదో ఒక విధవ మనం టాప్ ఫ్లోర్ వాడేసుకొని, దాన్ని గట్టిగా పిండేసుకొని, ఏదో సొల్యూషన్స్ తీసుకొని వాళ్ళకి చెప్పాలండి. చెబితే మంచిది. ఎందుకంటే చెప్తున్నాను కదా! ఇప్పుడు జాబ్స్ కాలేజ్ అయిపోగానే పిల్లలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అని ఎళ్ళిపోతారు. కాలేజీల్లో, హాస్టల్స్‌లో ఉంటారు. ఎలా ఉంటున్నారో మనకు తెలీదు. వాళ్ళు ఎంత అడిగితే అది పంపిస్తాం. కొందరు పంపియరు. కొందరు చాలా జాగ్రత్తగుంటారు. చాలామంది పిల్లలు జాగ్రత్తగుంటారు. కానీ కొందరుంటారు. వాళ్ళకి సడెన్ ఫ్రీడమ్ ఒస్తది జాబొచ్చినగానే. ఇండిపెండెంట్ ఫీలింగ్ ఒచ్చేస్తది. అరే! నేను ఎర్న్ చేసుకుంటున్నాను అని. అప్పుడు ఖర్చు పెట్టే దీంట్లో పైగా ఈ రెడీగుంటాయండి బ్యాంకులు. క్రెడిట్ కార్డ్స్ అని. ఓహ్! వెచ్చలవిడిగా వాడేస్తారు. అద్దు, అదుపు లేకుండా. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతారు. అంతదాకా ఎందుకు? కదా! నేర్చుకుంటే బాగుంటది. నేర్పించేంత వరకు మొదలుపెట్టామా రుద్దామనుకోండి నేర్చుకుంటారేమో!
ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా ఈ యూపీఐ పేమెంట్లు మంచివే అంటారు. మన దగ్గర ఏం బ్లాక్ మనీలు ఉంటాయిలెండి. ఉండేవాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి. కానీ లేనోళ్ళ దగ్గర ఈ యూపీఐ పేమెంట్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ నాకైతే చాలా దారుణం అండి. లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తాం. చిన్న చిన్నవి. ఆ తర్వాత ఈ ఆన్‌లైన్ షాపింగు, ఈ అమెజాన్‌లు ఇవన్నీ వచ్చాయి చూడండి. అవన్నీ. అందరూ, అందరూ ఎవరు లెవెల్ అని కాదండి. ఏజ్ గూడా కాదు. అందరూ దే డూ ఇట్. దేర్ ఆర్ కిడ్స్ ఆహ్, పేరెంట్స్‌కి చెప్పకుండా కొనేసి కొంటున్నాం అని చెప్పిన పిల్లలు గూడా ఉంటున్నారు. సో, చచ్చినట్టు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ గొడవ. అదొక రచ్చ అన్నమాట ఇంట్లో. కొంటాం. కొనే సంగతి ఒకసారి, ఇంకొకసారి లేదంటే ష్యూర్ ఇంకెప్పుడు చేయనని చాలా బుద్ధిగా చెప్తారు. మనం అమాయకులం పేరెంట్స్‌మి నమ్మేస్తాం. తర్వాత మళ్ళీ వస్తది. అది అప్పుడు కదా! ఆ తర్వాత ఇప్పుడు దాకా నేను కొనలేదు గదా! అని మళ్ళీ క్వెషన్ ఒకటి. బరువు తీసుకోలేక కట్టేస్తాం. ఇలా చాలా ఆబ్లిగేషన్స్ పేరెంట్స్‌కి చాలా ఉంటున్నాయండి. పిల్లల్ని అంటాం కాదు కానీ, మనకి చాలా ఉంటున్నాయి. ఇవన్నీ తప్పించుకోవాలంటే ఐ గెస్ ఆహ్, దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్. ఇంకొకటి బ్యాంకింగ్ అండి. టీచ్ దెమ్ టేక్ దెమ్ టు బ్యాంక్స్ తీసుకెళ్ళి ఆహ్, ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి టీచ్ దెమ్ హౌ టు ఐ మీన్ ఆ ఎలాగా హౌ టు డిపాజిట్, హౌ టు విత్‌డ్రా. ఈ డిపాజిటింగ్, విత్‌డ్రాయింగ్ కన్నా డిపాజిటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది విత్‌డ్రాయల్ నేర్పిపోయినా పర్లేదు. డిపాజిటింగ్ నేర్పియండి. ఎవ్రీ మంత్ వాళ్ళకలా వేయిస్తాం కుదిరితే. పాకెట్ మనీ అని ఇచ్చే బదులు నీ పాకెట్ మనీ ఇదిగో అనిచ్చి పద బ్యాంక్‌కి అని తీసుకెళ్ళేసేయండి. అప్పుడు అలవాటవుతది. పాకెట్ మనీ కాన్సెప్ట్ బావుంటది. అది ఇఫ్ నా ఏజ్ గ్రూపు నాకంటే పెద్దోళ్ళకి పాకెట్ మనీ అంటే అసలు కంప్లీట్‌గా మీనింగే వేరు. ఇప్పుడు మీనింగ్ కంప్లీట్‌గా వేరు. అప్పుడు ఏమిటంటే వి డిడ్ంట్ హావ్ సో మచ్ ఆఫ్ ఈజ్ టు కమ్యూనికేట్. యాహ్! స్కూల్స్‌లో మనకి ఇది కావాలి అని ఒక 2 వీక్స్ ముందే చెప్పేవారు మనకి. ఆర్ ఎ వీక్ బిఫోర్. చెప్పి ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ఈ బుక్ కావాలి ఇంతుంటది. ప్రైస్‌తో సహా మొత్తం చెప్తారు. చెప్పేవారు సారీ. అండ్ పేరెంట్స్‌కి కుదిరితే తెచ్చేవాళ్ళు. లేకపోతే మనకి డబ్బిచ్చేవారు. ఎందుకంటే స్కూల్‌లో వి యూజ్డ్ టు హావ్ వన్ స్టేషనరీ క్యాంటీన్. వేర్ యూ విల్ గెట్ వాటెవర్ స్టేషనరీ ఈస్ నీడెడ్ ఇన్ ద స్కూల్. అకాడమిక్స్‌కి సంబంధించినవి ఉండేవి. అంతే ప్రైజు మానిప్యులేట్ చేస్తానికి మనకి అవకాశమే ఉండేది కాదు. సో, అంత ఇదిగుండేది. ఇప్పుడు పిల్లలు పాకెట్ మనీ అడుగుతారు. దేనికి? ఫ్రెండ్స్‌కి ఖర్చు పెడతానికి. ఆ పాకెట్ మనీ ఇస్తూ మనం మనం వ వాళ్ళు మనతో ఖర్చులు పెట్టించుకుంటారు. ఈ దీని బదులు టు అవాయిడ్ థాట్ ఆ పాకెట్ మనీనే దాన్ని కొంచెం యూజ్‌ఫుల్‌గా సేవింగ్స్‌లోనో అలా పెడితే ఆర్ టీచ్ దెమ్ విత్ దిస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అంటున్నారు కదా! ఇవి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సే ఎయిత్, సెవెంత్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటది. వాళ్ళతో సేవింగ్స్ చేసినట్టు ఉంటది. సంథింగ్ మనీ జనరేటింగ్ ఇవి ఉంటాయి. అనేది ఆహ్, నేర్పించినట్టుగా గూడా ఉంటది మనకి. వాళ్ళకి కూడా ఆహ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఆర్ ఫైనాన్షియల్ లోస్ అవి ఉపయోగపడతాయేమో. ఇవి అంటే ఐ డోంట్ నో. ఒక 5 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటదో నాకు తెలీదు. ఇప్పుడు పరిస్థితి ప్రకారం అయితే ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ షుడ్ నో హౌ టు డీల్ విత్ మనీ. మ్యాథ్‌కొచ్చేటప్పటికి ఫర్మేటివ్ ఏజ్‌లో మనం నేర్పిస్తాం. బాగానే చెప్తారు. యాస్ దే గ్రో కాంప్లికేషన్స్ ఒస్తాయి. అలా కాంప్లికేషన్స్ అంటే భయాలు, ఫోబియా నాకు మ్యాథ్ రాదు, నా వల్ల కాదు అంటారు. పాపం చచ్చిపోయేదాకా మనతో వచ్చేదంటూ ఏదైనా ఉందా? చనిపోయిన తర్వాతైనా మనతో మిగిలేది ఏదైనా ఉందా అంటే మ్యాథ్ ఒక్కటేనండి. కొలతలు కావాలి. భాగాలు కావాలి. హ్మ్. ఇవన్నీ లెక్కలే కదండీ! ఇవి మిగులుతాయి.
పిల్లలకి ఎంత ఎంత అవసరమో చెబుదాం, నేర్పిద్దాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత ఈ మ్యాథ్‌లేనండి మనల్ని పొగిడేది, తిట్టిచ్చేది. ఇవన్నీ దాంతోటే ఉంటాయి. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మ్యాథ్‌ని మనీ దీంతో రిలేట్ చేసి మనం చెప్పగలిగితే పిల్లలకి చాలా బాగుంటది. అండ్ దే విల్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వెన్ దే గ్రో. ప్రాపర్‌గా యూటిలైజ్ చేస్తే. సో, మనం ఉన్నప్పుడే మనకు కుదిరిన దాంట్లో మనం నేర్పించామనుకోండి, హేవేగా ఎళ్ళకుండా కొంచెం ఇబ్బందులు పడకుండా మన పిల్లలు ఉంటారేమో. ఆఫ్‌కోర్స్ వాళ్ళు వినాలనుకోండి. విన్న వాళ్ళకి చెబుతాం. వినే వాళ్ళతో చెప్పమని చెబుతాం కుదిరితే. ఎవరి మాటలైతే మన పిల్లలు వింటారో, అది చిన్న పిల్లలైనా పర్వాలేదండి, పెద్దోళ్ళైనా పర్వాలేదు, పక్కింటోళ్ళు, ఎనకింటోళ్ళు, పైనింటోళ్ళు, కిందింటోళ్ళు ఎవరైతే మనకెందుకండి. మన పిల్లలు బాగుండాలి. ఈ ఆలోచనొచ్చింది. ఇది మీతో చెప్దామని ట్రై చేశానండి. హోప్ కరెక్ట్ వేలోనే చెప్పాననుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కానీ కొంచెం పొలైట్‌గానే ఉంటానండి. బాయ్.